హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ చేస్తున్న సినిమాలు ఏవి కూడా పెద్దగా హిట్ అందుకోలేకపోతున్నాయి. మరి ప్రస్తుతం ఇప్పుడు ప్రమోషన్స్తో ఫుల్ జోష్లో ఉన్న రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. అయితే ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి వరల్డ్ వైడ్గా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్గా ఊపందుకున్నాయి. ఇక దీంతో కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి హడావిడి కనిపిస్తుంది. మాస్ మహారాజా రవితేజ, స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మిస్టర్ బచ్చన్ మూవీ విడుదలకు సమయం అయితే దగ్గర పడింది. దీంతో ఇటీవల ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులందరూ కూడా ప్రదర్శించారు. అయితే ఈ మూవీ వీక్షించిన తర్వాత దీనికి సెన్సార్ బోర్డు సభ్యులు యూబైఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు. ఇక మూవీ రన్ టైం ఎంత అనేది గమనించినట్లయితే రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన రన్ టైం అనేది వివరాలు కూడా తెలిసాయి. అయితే ఈ సినిమా 2 గంటల 38 నిమిషాలు అయితే ఉంటుందని కూడా తెలియజేశారు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలతో పోలిస్తే కనుక కాస్త తక్కువే అని చెప్పాలి. అయితే ముఖ్యంగా డబుల్ స్మార్ట్ కంటే కూడా తక్కువే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సెన్సార్ రివ్యూ ఏంటంటే టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు పాజిటివ్ టాక్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి చూడాలి. మొత్తానికి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కూడా బెటర్ అంటున్నారు. కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ అయ్యే విషయాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ఎలా సక్సెస్ అయ్యాయో మూవీ కూడా అదే రీతిలో ఆకట్టుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇక సినిమాలో అంటే మిస్టర్ బచ్చన్ సినిమాలో హైలైట్లు కూడా తాజాగా లీక్ చేశారు. ముఖ్యంగా ఇందులో రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎలివేషన్స్ సీన్స్, అలాగే హరీష్ శంకర్ మార్క్ పంచ్ డైలాగులు, కొన్ని యాక్షన్ సీక్వెల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా విజువల్స్ హైలైట్గా అయితే ఉన్నాయన్నారు. అలాగే హీరోయిన్ రవితేజ కెమిస్ట్రీ కూడా అదృశ్యాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా వచ్చినంత వరకు ఎదురు చూడాల్సిందే. ఎంతమంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.